చేసి మీ పిల్లలతో టైం స్పెండ్ చేయండి. వాళ్ళకి ఒక మంచి లైఫ్ అనేది ఇవ్వండి. అమ్మాయి ఎంత పద్ధతిగా ఉన్నా చూసేవాడి కళ్ళు సరిగ్గా లేకపోతే వాడు చిన్నప్పుడు స్కూల్ దగ్గర డ్రాప్ చేయడానికి వాళ్ళ పేరెంట్స్ వస్తూ ఉంటారు. అలాగే మార్నింగ్ వచ్చి అమ్మ వాళ్ళు వస్తారు, ఈవినింగ్ వచ్చి ఇంకా ఫాదర్స్ వీళ్ళు వస్తారు. ఫాదర్స్ వచ్చినప్పుడు వాళ్ళ పిల్లల్ని అందరూ బైక్ మీద ఎక్కించుకొని ఆ పిల్లల్ని తీసుకొని పోతుంటే నాకైతే కళ్ళల్లో నీళ్ళు అలాగే వచ్చేస్తూ ఉన్నింది. నాకైతే చిన్నప్పుడు అంత బాధగా అనిపిస్తూ ఉన్నింది. అసలు ఈ విషయం అంతా ఎందుకు చెప్తున్నాను అంటే, నిన్న మేము ఇరుముడి మూవీ అనేది చూసినాం, నేను మా మమ్మీ. సో ఫస్ట్లో ఇరుముడి మూవీ ఫస్ట్ హాఫ్ అయితే నాకు బాగా నచ్చింది. సెకండ్ హాఫ్లో అయితే అసలు కళ్ళలో నుంచి నీళ్లు రాకుండా మనమైతే స్టాప్ చేసుకోలేము. అంత బాగుంది ఇరుముడి మూవీ అయితే. దాంట్లో చూసినప్పుడు నాకు సరే మన యూట్యూబ్ సబ్స్క్రైబర్స్ కూడా మనం కొన్ని విషయాలు చెప్పాలి, ఇప్పుడు చెప్పకపోతే ఇంకా ఎవ్వరికి తెలియదు. ఇరుముడి మూవీలో ఫేస్ చేసిన సిచ్యువేషన్స్ నా లైఫ్లో కూడా నేను కొన్ని ఫేస్ చేసినాను. అది అందరికీ తెలియాలి, అందరి పిల్లలు కూడా తెలుసుకోవాలి అనే విషయంతోనే ఈ వీడియో చేస్తున్నాను. ఎందుకు అంటే ఫర్ ఎగ్జాంపుల్ ఒక ఆడపిల్ల మంచి దృష్టితో చూసేవాళ్ళు చాలా తక్కువ, చెడ్డ దృష్టితో చూసే వాళ్ళు చాలా ఎక్కువ మంది ఉంటారు. అది మన సొంత మామ కావచ్చు, సొంత అన్న కావచ్చు, మన సొంత బావ కావచ్చు, మన సొంత ఫ్రెండ్ కూడా కావచ్చు. ఎందుకు చెప్తున్నాను అంటే చిన్నప్పుడు ఇప్పుడు ఎవరైనా ఒక అమ్మాయి వచ్చి అమ్మ వాడు నన్ను బ్యాడ్ ఒపీనియన్తో చూశాడు, బ్యాడ్ టచ్ చేశాడు అంటే తల్లిదండ్రులు అంత త్వరగా నమ్మరు. ఎందుకు అంటే మామనే కదమ్మా, అన్ననే కదమ్మా అని చెప్పేస్తారు. కొంతమంది షాప్స్ దగ్గర షాప్లో పనిచేసే వాళ్ళు కూడా పిల్లలు షాప్కి వెళ్తే ఎక్కడ పడితే అక్కడ టచ్ చేస్తారు. వాళ్ళు వచ్చి పేరెంట్స్కి చెప్తే కూడా పేరెంట్స్ నమ్మరు, ఏం లేదులే మా అంకుల్ మంచివాడు అని చెప్పేస్తారు. ఒక్కసారి మీ పిల్లలు ఎందుకు చెప్తున్నారో అసలు బుర్ర పెట్టుకొని వినండి పేరెంట్స్. ఎందుకు అంటే నాకు ఇంత కోపం ఎందుకు వస్తుంది అంటే నేను రియల్ లైఫ్ నా లైఫ్లోనే ఎగ్జాంపుల్గా చూశాను. ఒక అమ్మాయి షాప్కి వెళ్ళింది, ఆ షాప్లో ఉండే ఓనర్ ఆ అమ్మాయిని బ్యాడ్ టచ్ చేశాడు. బ్యాడ్ టచ్ చేసి అమ్మాయి ఏదో కొనేకి వెళ్తే బ్యాడ్ టచ్ చేశాడు. ఆ విషయం వాళ్ళ మమ్మీకి వచ్చి చెప్తే వాళ్ళ మమ్మీ చెప్తుంది అదంతా ఏం లేదు, నువ్వు అనుకొని ఉంటావు అంతే, అంకుల్ చాలా మంచివాడు, అలాంటి పనులన్నీ చెయ్యడు అని చెప్తుంది. అంటే వాళ్ళ కూతురు చెప్పేది అబద్ధమా? సొంత కూతుర్ని తల్లే నమ్మకపోతే ఇంకెవరు నమ్ముతారు? ఇంకొకటి ఏమంటే ఫర్ ఎగ్జాంపుల్ టీచర్స్ ఉంటారు, కొంతమంది టీచర్స్ ఉంటారు ఒక కూతురులాగా వాళ్ళ సొంత పిల్లల కంటే ఎక్కువగా చూసుకునే టీచర్స్ చాలా మంది ఉన్నారు. చాలా అంటే చాలా మంది ఉన్నారు. పిల్లలకి ఏదైనా ప్రాబ్లం వస్తే వాళ్ళ పిల్లల్లాగా ఫీల్ అయ్యే టీచర్స్ కూడా ఉన్నారు. వాళ్ళని ఏమనటం లేదు నేను. కొంతమంది టీచర్స్ ఉంటారు ప్రతి ఆడపిల్లలోనూ ఒక బ్యాడ్ ఒపీనియన్తో చూసేవాళ్ళు. ఇంకా ఎవరికైనా చెప్తాము అంటే వాళ్ళ మార్క్స్ కట్ చేసేయడము, లేదా వాళ్ళని ఏదో ఒకటి బెదిరించడము, ఇలాంటి పనులు చేస్తూ ఉంటారు. ఇవి కూడా నేను చాలానే చూసినాను. ఎందుకు అంటే ఒక టీచర్ ఉంటారు, ఆ టీచర్ వచ్చి ప్రతి ఆడపిల్లని ఒక నెగిటివ్ మైండ్ సెట్తో చూస్తారు. ఆ విషయం ఆ కొలీగ్స్కి తెలుసు, అక్కడ పనిచేసే టీచర్స్కి తెలుసు, అందరికీ తెలుసు. కానీ ఆ టీచర్స్ కూడా ఆ ప్రిన్సిపల్ కానీ ఎవరూ చెప్పకుండా ఉంటే రేపటి రోజు ఏదైనా ఒక ఆడపిల్లకి ఏదైనా బ్యాడ్గా జరిగింది, అప్పుడు ఎవరు రెస్పాన్సిబిలిటీ? ఇది మాత్రం ఎవరు ఆలోచించరు. అందరూ ఆడపిల్లకే చెప్తారు నువ్వు ఇలా ఉండాలి, అలా ఉండాలి, బయటికి వెళ్ళినప్పుడు ఇలా వెళ్ళు, అలా వెళ్ళు అని. ప్రతి అబ్బాయికి కూడా ఇంట్లో నేర్పియాలి తల్లిదండ్రులు ఫస్ట్ ఎక్కడ గుడ్ టచ్. మొన్న మా ట్యూషన్లోనే ఆడపిల్లలకి నేను ఏది గుడ్ టచ్, ఏది బ్యాడ్ టచ్ అని చెప్తా ఉన్నాను. అప్పుడు అబ్బాయిలు అందరూ నవ్వుతా ఉన్నారు. నాకైతే ఏం వీళ్ళ మైండ్ సెట్ ఎందుకు ఇలా ఉంది అని సరే అని ఒక అబ్బాయిని పిలిచి ఆ అబ్బాయిని నిలబెట్టాను. ఆ అబ్బాయిని నిలబెట్టి వాడికి టచ్ చేసి చూపిస్తాను, నీకు ఇక్కడ ఏదైనా అమ్మాయి కానీ ఎవరు కానీ టచ్ చేస్తే కూడా ఇది నీకు కూడా బ్యాడ్ టచ్, ఇది అమ్మాయిలకే అని కాదు అబ్బాయిలకి కూడా బ్యాడ్ టచ్. నువ్వు కూడా మీ సిస్టర్ కానీ ఎవరైనా కానీ రేపటి రోజు నువ్వు పెద్ద అయిన తర్వాత నీతో ఉండే ఫ్రెండ్స్ కానీ ఎవరిని కానీ గర్ల్స్ని ఇక్కడ టచ్ చేయకూడదు, ఇదంతా బ్యాడ్ టచ్ అని చెప్పేసినాను. ఇప్పుడు సగం మంది నవ్వుతా ఉన్నారు. ఎందుకు నవ్వుతా ఉన్నారు నాకైతే అర్థమే కాలేదు. ఏంటి గర్ల్స్కే నేర్పియాలి గుడ్ టచ్ బ్యాడ్ టచ్, బాయ్స్ నేర్చుకోకూడదా? బాయ్స్కి కూడా ప్రతి పేరెంట్ ఇంట్లో నేర్పియాలి, ఇక్కడ టచ్ చేస్తే బ్యాడ్ టచ్, నువ్వు టచ్ చేయకూడదు ఆ అమ్మాయిని ఇక్కడ అని వాడికి కూడా చెప్పాలి. అప్పుడే ఈ సొసైటీలో సగం ప్రాబ్లమ్స్ అనేవి తీరిపోతుంది. ఇంకొకటి వచ్చి ఇరుముడి గురించి ఆ మూవీ గురించి చెప్తానన్నాను కదా.
ఆ మూవీలో నాకు అన్ని బాగా నచ్చింది. ఒక్క విషయం తప్ప. మనం నమ్మిన వాళ్ళే మనల్ని మోసం చేస్తారు. మెయిన్ థింగ్. తను బాబాయ్ బాబాయ్ అనుకున్న వ్యక్తే తన కూతుర్ని గొంతు పిసికి చంపేస్తాడు. ఎంత స్వార్థమో కదా మనుషులకి. అందుకే చెప్పేది, ఆడపిల్ల విషయంలో మన సొంత తండ్రిని కూడా మనం నమ్మేకి లేదు. సొంత చెల్లిని కూడా పాడు చేసే అన్నయ్యలు కూడా ఉన్నారు ఈ లోకంలో. సో ఆడపిల్లలు ఎప్పుడు కానీ ఒకటి గుర్తుపెట్టుకోండి, మీకు నచ్చినట్టు మీరు లైఫ్ లీడ్ చేయండి. కానీ ఏ ఎదవైనా మన మీద చేయి వేసినా, మనల్ని తప్పు దృష్టితో చూసినా అమ్మకి చెప్పొద్దు, నాన్నకి చెప్పొద్దు. మీరే ఈడ్చి ఒక్కటి పీకండి. రేపటి రోజు ఏం జరిగినా మళ్ళీ మాట్లాడుకోవచ్చు. ఎందుకు అంటే ఇప్పుడు అమ్మకి చెప్పినా నాన్నకి చెప్పినా వాళ్ళు సొల్యూషన్ వెతుకుతారు. లేదు వాళ్ళ ఇంటికి పోవద్దు, వాడితో మాట్లాడొద్దు, ఇలాంటి సజెషన్స్ ఇస్తారు. ఫస్ట్ అమ్మ నాన్నకి చెప్పాలి, అది తప్పనటం లేదు. కానీ వాళ్ళ నమ్మని సిచ్యువేషన్లో వాళ్ళు ఉన్నారు అంటే మనం ఇంకా ఎలా ప్రూవ్ చేయగలం? వాళ్ళు టచ్ చేసినప్పుడు వీడియో తీసి ప్రూవ్ చేయగలమా? లేదు కదా. సో అక్కడికక్కడే వాడి చెంప పగిలిపోయేటట్టు మనం ఇస్తే రేపటి రోజు వాడు మనల్ని కాదు కదా, వేరే అమ్మాయి ఏ అమ్మాయిని కూడా టచ్ చేయకుండా వాడి పని వాడు చూసుకుంటాడు. ఇంకొకటి అమ్మ నాన్నకి చెప్తాను చూడండి, పిల్లల్ని హాలిడేస్ అప్పుడు ఎక్కడ పడితే అక్కడ, మీ బంధువుల ఇంట్లో, ఏ ఇంట్లో పడితే ఆ ఇంట్లో ఉంచకండి. మీ సొంత అన్న కూడా కావచ్చు, సొంత అన్నే కదా మా పిల్లల్ని బాగా చూసుకుంటాడు కదా అని హాలిడేస్లో తీసుకొని పోయి మీరు వదిలేస్తారు. అక్కడ ఆడపిల్ల ఫేస్ చేసే సిచ్యువేషన్స్ మీకు తెలుసా? వాళ్ళ చుట్టుపక్కల ఉన్న వ్యక్తులు కావచ్చు, సొంత ఇంట్లో ఉండే మామ కావచ్చు, ఎవరైనా కావచ్చు, ఎవరిని నమ్మేకి లేదు ఈ లోకంలో. ఆడపిల్లలు ఎలా ఉన్నారంటే, ఈ కాలం ఆడపిల్లలు ఏదైనా జరిగితే చెప్పాలంటే 1 పైసలు ఆలోచిస్తున్నారు. వాళ్ళ పేరెంట్స్తో కన్నా ఫ్రెండ్స్తో ఎక్కువ షేర్ చేసుకుంటున్నారు. అవునా కదా. సో పేరెంట్స్కి నేనేం చెప్తానంటే, మీ పిల్లల యొక్క ఫ్రెండ్స్తో కూడా మీరు బాగా ఫ్రెండ్షిప్ అనేది చేయండి. వాళ్ళకి ఏమైనా జరిగితే వాళ్ళ ఫ్రెండ్స్తోనే వాళ్ళు షేర్ చేసుకుంటారు. ఆ ఫ్రెండ్స్ మీకు చెప్పాలి అంటే మీరు అన్ని విషయాల్లో కూడా వాళ్ళకి సపోర్ట్ చేయాలి. ఇంకొకటి వచ్చి మెయిన్ థింగ్, పేరెంట్స్ ఎలా ఉన్నారంటే ఇప్పటి సమాజంలో సంపాదన, డబ్బు 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 అని డబ్బు వెనకాల పరిగెడుతూ ఉన్నారు. ఎందుకు అంటే ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ చూడండి, అమ్మ ఉద్యోగం చేస్తుంది, నాన్న ఉద్యోగం చేస్తాడు, ఇంట్లో అవ్వ వాళ్ళు ఎవరైనా ఉంటే పర్లేదు, లేకపోతే లేదు. ఇంకా అన్న కాలేజ్కి వెళ్ళిపోతాడు, చెల్లి స్కూల్కి వెళ్ళిపోతాడు. అందరూ మార్నింగ్ నుంచి ఈవినింగ్ వరకు కష్టపడతారు. కష్టపడడం తప్పు అని నేను చెప్పడం లేదు, సరే కష్టపడండి. కానీ నైట్లో పనుకునే ఒక 20 మినిట్స్ ముందు మీ పిల్లలతో కూర్చొని మాట్లాడండి. ఎంత డబ్బు సంపాదించినా ఏం ప్రయోజనం చెప్పండి? పిల్లలతో మనకు మంచి అట్రాక్షన్ లేకపోతే అసలు వాళ్ళతో మనం వాళ్ళ గురించి కూడా తెలుసుకోలేము. పిల్లలతో కూర్చొని స్కూల్లో ఏం జరిగింది, సరే ట్యూషన్ పోతే ట్యూషన్లో ఏం జరిగింది, లేకపోతే ఎక్కడైనా షాప్ దగ్గర పోయినప్పుడు ఏమైనా జరిగిందా, ప్రతి విషయం అడగండి. ఇప్పుడు నేను మా ట్యూషన్లో పిల్లలు రాగానే ఫస్ట్ నేను అడిగే విషయం ఏమంటే, ఈరోజు స్కూల్లో ఏం జరిగింది, ఈరోజు స్కూల్లో ఏం చెప్పారు, మీరు ఏం నేర్చుకున్నారు కొత్త విషయాలు, మీతో ఎవరైనా బాగా మాట్లాడినారా, ఎవరితోనైనా గొడవ పడినారా, ఎవరైనా కొట్టారా మిమ్మల్ని, లేదా మీరు ఎవరైనా కొట్టారా? ఇలా ప్రతి విషయము మనం పిల్లలతో మాట్లాడడం వల్ల వాళ్ళ ఫీలింగ్స్ని వాళ్ళు మనతో షేర్ చేసుకుంటారు. నేను ఒక పేరెంట్ని చూస్తున్నాను మా ట్యూషన్లోనే, టీచర్ ఇలా టచ్ చేసినా లేదు, వాళ్ళ ఫ్రెండ్ పెన్ తీసుకున్నా కూడా వాళ్ళ మమ్మీకి పిన్ టు పిన్ వెళ్ళి చెప్తుందంట ఆ అమ్మాయి. ఇది బ్యాడ్ హ్యాబిట్ అనాలో గుడ్ హ్యాబిట్ అనాలో నాకు తెలియదు, కానీ చాలా గుడ్ హ్యాబిట్ నాకు తెలిసి. ఎందుకు అంటే ఏం జరిగినా వాళ్ళ మమ్మీతో తను ఫ్రీగా షేర్ చేసుకోగలుగుతుంది ఈ వయసు నుంచి. రేపటి రోజు తన ఫ్యూచర్లో కూడా అలాగే షేర్ చేసుకోవచ్చు. ఎందుకంటే వాళ్ళ మమ్మీకి తనకి అంత బాండ్ అనేది ఏర్పడిపోతుంది. ఎప్పుడు కానీ పేరెంట్స్ ఎక్కువ లవ్ అని చూపించాలి. డబ్బు ఈ రోజు కాకపోయినా రేపైనా సంపాదించడం తప్పు అని నేను చెప్పడం లేదు, కానీ పిల్లలతో కాస్త టైం అనేది స్పెండ్ చేయండి. ఈ వీడియో చూసి తిట్టుకోవచ్చు కొంతమంది పేరెంట్స్, నన్ను అయితే తిట్టుకున్నా పర్లేదు, కానీ పిల్లలతో కాసేపు టైం స్పెండ్ చేయండి, వాళ్ళతో బాగా మాట్లాడండి, వాళ్ళు మనసులో ఏమనుకుంటున్నారు అని ఆలోచించండి. మా స్కూల్లో ఒకరోజు ఒక క్యాంప్ అనేది కండక్ట్ చేస్తున్నారు. ఆ రోజు క్యాంప్కి వచ్చిన ఎస్ఏ సార్ చెప్తున్నారు, పిల్లలు బయట ప్రేమలకి ఎందుకు అట్రాక్ట్ అవుతారు అంటే ఇంట్లో ప్రేమ దొరకనప్పుడు అని చెప్తున్నారు. నాకు ఈ విషయం ఎందుకో బాగా నచ్చింది. ఎందుకు అంటే ఫర్ ఎగ్జాంపుల్ ఇంట్లో తల్లిదండ్రులు ఆ ప్రేమని పంచలేదనుకో, వాళ్ళతో మాట్లాడడం, టైం స్పెండ్ చేయడం ఇలాంటివన్నీ చేయలేదంటే వాళ్ళు బయట చూపించే ప్రేమే నిజమైన ప్రేమ అనుకుంటారు. ఈ అందరి మైండ్లో ఇప్పుడు తిరుగుతూ ఉంది కదా, ఒక విషయం అయితే బాగా తిరుగుతూ ఉంటుంది, పిల్లలు ఎందుకు తప్పు చేస్తున్నారు అని.
పిల్లలకి ఫోన్స్ ఇవ్వడము, అలాగే వచ్చి పిల్లలతో వాళ్ళు ఏం చేసినా సైలెంట్గా ఉండడము, ఇది పిల్లలు ఏమైనా చేసుకుంటారని భయపడడము, ఇలాంటివన్నీ ఆపేయండి. సో పిల్లలకి కాస్త ధైర్యాన్ని ఇవ్వండి. ఏమున్నా వాళ్ళతో వాళ్ళు మీతో వచ్చి ఫ్రీగా షేర్ చేసుకునే అంత ఫ్రీడమ్ని వాళ్ళకి ఇవ్వండి మెయిన్ థింగ్. ఇంకా ఇరుముడి మూవీ వచ్చి ఎక్సలెంట్గా ఉంది. నాకైతే ప్రతి ఆడపిల్ల దాంతో నేర్చుకోవాల్సిన చాలా విషయాలు అయితే తెలిసింది. లాస్ట్లో రవితేజ గారు వాడిని చంపకుండా నువ్వే చంపు అని ఆడపిల్లని తోసినా చూడండి, ఆ సీన్ అయితే నాకైతే సూపర్గా నచ్చింది. అంతే, మనకు కష్టం వస్తే మనమే పోరాడాలి. ఎవడో ఒక అబ్బాయి వస్తాడు, వాడు హెల్ప్ చేస్తాడు, మన ఫ్రెండ్ కావచ్చు, మన డాడీ కావచ్చు, ఎవరో ఒకరు వచ్చి కొడతారు అని కాదు వెయిట్ చేయాల్సింది. మనమే తిరిగి ఒకటి పీక్ ఎలాగో ఉండాలి వాళ్ళు. అలా ఉన్నప్పుడే మనము సెల్ఫ్ కాన్ఫిడెన్స్గా సెల్ఫ్ హ్యాపీనెస్గా ఉండగలము. ఇంకొకటి వచ్చి అబ్బాయిలకి ఏం తప్పు లేదా, అమ్మాయిలది అని అందరూ నోట్ చేస్తారు ఈ పాయింట్ని. ఇది కూడా చెప్తాను. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఒక అమ్మాయిని తప్పు దృష్టితో చూడడము అబ్బాయి తప్ప, లేదు ఆ తప్పు దృష్టితో వెళ్ళడం అమ్మాయి తప్ప? అమ్మాయి అక్కడే చూస్తాడు. మెయిన్ థింగ్ మనము చిన్నప్పటి నుంచి ఏం చేయాలంటే, అమ్మాయికి ఎన్ని పనులు చెప్తామో ఇంట్లో అన్ని పనులు అబ్బాయిలతో కూడా చేపియాలి. కొంతమంది ఉంటారు, అబ్బాయి ఇల్లు తోయడం ఏంటి, అబ్బాయి సామాన్లు కడగడం ఏంటి, నువ్వున్నావు కదా ఆడపిల్ల అంటారు. ఈ విషయంలో మాత్రం మా అత్తకి హ్యాట్స్ ఆఫ్ కొట్టాలి. ఎందుకు అంటే ప్రతి పనిని మా తమ్ముడికి నేర్పిస్తారు, అలాగే నేర్పియాలి ప్రతి ఒక్కరు కూడా. అబ్బాయికి కూడా ఈక్వల్గా పనులు అనేది నేర్పియాలి. ఇంట్లో ఆడపిల్లలు ఎన్ని పనులు చేస్తారో అబ్బాయిలు కూడా అన్ని పనులు చేసేలాగా వాళ్ళకి చెప్పిస్తేనే వాళ్ళకి ఆడపిల్ల కష్టం ఏమో తెలుస్తుంది, ఇంకా ఆడపిల్లని ఎలా గౌరవించాలో కూడా తెలుస్తుంది. సో ఇవన్నీ ఎందుకు మాట్లాడుతున్నాను అంటే, నాకు అస్సలు ఆ మూవీ చూసి ప్రతి పేరెంట్కి తెలిసేలాగా విషయం చెప్పాలని ఈ వీడియో చేసినాను. ఇంకొకటి వచ్చి నాకు చాలా ఎమోషనల్ సీన్ అనిపించిన ఒక్క విషయం, ప్రతి మిడిల్ క్లాస్ అమ్మాయి ఈ స్టేజ్ని అయితే ఫేస్ చేస్తుంటుంది. నాన్న నువ్వు ఇక మీద నుంచి తాగకు అని చెప్పిన ఒక్క డైలాగ్ నా కళ్ళల్లో అయితే నీళ్ళు అలాగే తెప్పించేసినాయి. ఎందుకు అంటే మా నాన్న కూడా నేను చాలాసార్లు చెప్పాను, నాన్న తాగద్దు అని. సేమ్ దాంతో రవితేజ గారు ఏం డైలాగ్ చెప్పారు, నాకు చేతులు అదురుతాయి మా తాగకపోతే అని. మా డాడీ కూడా నాతో అలాగే చెప్పారు. అప్పుడు నేను చెప్పాను, నువ్వు తాగద్దు నాన్న, నేను చదువుకొని నేను బాగా చూసుకుంటాను అని. కానీ అలా అయితే అయిపోయింది. సో ప్రతి పేరెంట్స్కి నేను చెప్పేది ఇదే, ఎవరు కూడా మందు అలవాటు ఉంటే కన్ఫర్మ్గా మానేయండి. మీ పిల్లల భవిష్యత్తు కోసమైనా సరే మందు అలవాటుని మానేసి మీ పిల్లలతో టైం స్పెండ్ చేయండి, వాళ్ళకి ఒక మంచి లైఫ్ అనేది ఇవ్వండి. సో ఇంతే వీడియో. ఈ వీడియో నుంచి నేను రిక్వెస్ట్ ఒక్కటే, ఎవరికైనా సరే ఆల్కహాల్ అలవాటు ఉంటే కన్ఫర్మ్గా మానేసి మీ పిల్లల భవిష్యత్తు కోసం మానేయండి. ఒక డాడీ లేకుండా ఒక అమ్మాయి పెరగాలంటే చాలా కష్టం, ఇది మాత్రం అర్థం చేసుకోవాలి అందరూ. సో మన వీడియో నచ్చితే లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్.